హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా రీజనింగ్లో భాగమైన కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్కి సంబంధించి పార్ట్ 1 వీడియో. ఈ వీడియోను చివరి వరకు చూడండి. 100% మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. యూజ్ అయింది అని కనుక మీరు భావిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా అర్థమెటిక్ అలానే రీజనింగ్ ఈ 2 కాన్సెప్ట్స్ని నేను ప్రతి టాపిక్ని తీసుకొని ఈ విధంగానే రెగ్యులర్గా మన ఛానల్లో క్లాసెస్ని వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి వాటన్నిటిని కూడా మిస్ అవ్వకుండా ఉండటం కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. గమనించండి ఫ్రెండ్స్, అర్థమెటిక్లో భాగమైన పర్సంటేజెస్ అలానే ప్రాఫిట్ అండ్ లాస్ ఈ 2 టాపిక్స్కి సంబంధించిన క్లాసెస్ని వీడియోస్ రూపంలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అలానే చాలా సింపుల్ టాపిక్ అయిన కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్ని నేను 2 పదాలతో చెప్పా, మోస్ట్ ఇంపార్టెంట్ అలానే చాలా సింపుల్ అని. ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా 2 నుంచి 5 క్వశ్చన్లు 2 to 5 బిట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ అని ఎందుకు చెప్తున్నానంటే కోడింగ్ డీకోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం క్రాక్ చేయాలంటే మనకు పెద్ద కాన్సెప్ట్స్ ఏవి మనకు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంగ్లీష్లో ఉన్న ఆ 26 ఆల్ఫాబెట్ లెటర్స్ వస్తే చాలు. ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు నేర్చుకుని ఉంటాం ఆల్ఫాబెట్ లెటర్స్ని. ఆ 26 ఆల్ఫాబెట్ లెటర్స్ వస్తే చాలు, కోడింగ్ డీకోడింగ్ అయిపోతుంది. కొద్దిగా లాజిక్గా ఆలోచించాలి. అది ఎలా వస్తుంది అని అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి ఏ మెటీరియల్లో ఏ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఏ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ పేపర్లో అయినా కానీ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ లాజిక్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ అడిగారు అనేది మీకు వెంటనే స్ట్రైక్ అయిపోద్ది. ఇక కాన్సెప్ట్ విషయానికి వస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి మనం పెద్ద కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్ఫాబెట్ లెటర్స్ మీద మనకు ఐడియా ఉంటే చాలు. కోడింగ్ అండ్ డీకోడింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఈరోజు టాపిక్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియోలో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా నీట్గా నేర్పించిన తర్వాత కొన్ని లాజిక్స్, అంటే రీసెంట్గా ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్న లాజిక్స్ అన్నిటినీ కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఎప్పుడైనా మనం కాన్సెప్ట్ ఏదైనా టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అంతా కూడా నీట్గా నేర్చుకున్న తర్వాత సమ్స్లోకి వెళ్తాం. ఆ విషయం ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. కొత్తగా చూసే వాళ్ళు కూడా గమనించండి. మనం టాపిక్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అలానే క్వశ్చన్స్లో ఏమేమి టర్మ్స్ ఏమేమి పదాలు అడుగుతున్నారో వాటన్నిటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం సమ్స్లోకి వెళ్తాం. అదే వేలో కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ ఆల్ఫాబెట్ లెటర్స్ మాత్రమే. అయితే వీటిని ఒక 2 రకాలుగా మనం నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్ లెటర్స్ 26 లెటర్స్ మీరు నిద్రలో లేపడిగినా కానీ ఖచ్చితంగా చెప్తారు. మీరు ఒకవేళ ఈ క్లాస్ విన్న తర్వాత కూడా మీకు లాజిక్ ఐడియాస్ అన్నీ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన గుర్తుపెట్టుకోకపోయినా అలాగనే చేయగలరు. కాకపోతే నేను చెప్పిన షార్ట్ కట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే టైం సేవ్ అవుద్ది. మనకి ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ హాల్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ ఆన్సర్ పెట్టడం ఎంతైతే ఇంపార్టెంటో ఇన్ టైంలో పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇన్ టైంలో మనం క్వశ్చన్ చేయాలని అంటే వెంటనే మనకి వీటి మీద అవగాహన రావాలి. 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆల్ఫాబెట్ లెటర్స్కి వాటి ఆర్డర్ ప్రకారం నెంబరింగ్ ఇవ్వటం. అర్థమైంది కదా? 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఉంటాయి. అవి వాటి పొజిషన్ బట్టి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ABCD. ఏ ఫస్ట్ వస్తుంది కదా ఆల్ఫాబెట్ లెటర్స్లో 1, B2, C3, D4, E5, F6 ఈ విధంగా M వరకు. పైన సెట్ 13 లెటర్స్, కింద 13 లెటర్స్ రాశాను. రీజన్ ఏంటో కూడా మీకు రాను అర్థమవుద్ది. పైన 13 లెటర్స్ 13 నెంబరింగ్ ఇచ్చేసాను. కింద 13 లెటర్స్ 13 మిగిలిన సెకండ్ హాఫ్ 13 అంటే 14 నుంచి 26 వరకు నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే మీరు గమనించారు లేదో M తర్వాత N దాని కిందనే రాశా, ఇక్కడి నుంచి రాయాల. M తర్వాత N దాని కిందనే రాశా.
లేదు మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, సరే ఏ నుంచి జెడ్ వరకు ఒకే లైన్లో రాసుకొని నెంబరింగ్ ఇవ్వకూడదా? నెంబరింగ్ ఇవ్వచ్చు, కానీ తర్వాత మనం సాల్వ్ చేసేటప్పుడు సింపుల్గా అన్నీ ఒకే టేబుల్లో ఉండాలనే ఇంటెన్షన్లో నేను ఇచ్చా. ఏ నుంచి స్టార్ట్ చేసి జెడ్తో ఎండ్ చేసి 1 నుంచి స్టార్ట్ చేసి 26 వరకు నెంబరింగ్ మనం ఇచ్చుకోవచ్చు. కాకపోతే అన్నిటికీ కలిపి మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ అన్నిటికీ కలిపి ఒక టేబుల్ అయితే మీకు మైండ్లో ఈ ఒక్క టేబుల్ కనుక ఉంటే అన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతారు అని ఇంటెన్షన్లో ఈ టేబుల్ ఇవ్వటం జరిగింది. ఎం కింద ఎంతో కట్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్ నుంచి ఎన్ఓపిక్యూఆర్ నుంచి జెడ్ వరకు ఇక్కడ రాశారు. ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు గుర్తుండాల్సిన 2 విషయాలు ఏంటి అని అంటే, ఫస్ట్ వన్, ఏ లెటరు ఏ నెంబర్లో ఉంది అంటే ఇప్పుడు ఎం అనగానే 13 అని చెప్పేయాలి, కే అనగానే 11 అని చెప్పేయాలి, పి అనగానే 16 అని చెప్పేసేయాలి. ఈ విధంగా ఏ లెటరు ఏ నెంబరు అంటే ఆల్ఫాబెట్ లెటర్స్లో ఏ లెటరు ఏ ఆర్డర్లో ఉంది నెంబర్ ఖచ్చితంగా మనకు బాగా గుర్తుండాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసరికి ఏ లెటర్కి ఏ లెటర్ ఆపోజిట్, దీనికోసం ఈ టేబుల్ రాసింది. అంటే ఎంకి ఆపోజిట్ ఎన్, ఎల్కి ఆపోజిట్ ఓ, ఈకి ఆపోజిట్ వి, ఏకి ఆపోజిట్ జెడ్. ఈ విధంగా మనం ఒక లెటర్ చెప్పంగానే దాని కింద ఇప్పుడు జీకి ఆపోజిట్ అనగానే టీ, ఏదన్నా లెటర్ చెప్పిన వెంటనే డీకి ఆపోజిట్ అంటే డబ్ల్యూ, సికి ఆపోజిట్ అంటే ఎక్స్, బికి ఆపోజిట్ అంటే వై. ఈ విధంగా ఏదైనా లెటర్ చెప్పిన వెంటనే దాని ఆపోజిట్ లెటర్ అనగా చెప్పేసేలా. ఇది అడిగినా కానీ చెప్పాలా. పి కింద లైన్లో అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పికి ఆపోజిట్ ఏంటంటే కే, తర్వాత ఎస్కి ఆపోజిట్ ఏంటంటే హెచ్, టీకి ఆపోజిట్ ఏంటంటే జీ. ఈ విధంగా మనం ఎలా అడిగినా, ఆర్కి ఆపోజిట్ అంటే ఐ, అలాగా ఏ ఆర్డర్లో అడిగినా అంటే పై లైన్లో మిమ్మల్ని పై లెటర్స్ అడిగినా కింద లెటర్స్ చెప్పేటట్లుగా ఉండాలి, ఆపోజిట్ లెటర్స్. లేదా కింద రోలో ఉన్నవి కింద లెటర్స్ అడిగినా పైన చెప్పేటట్లుగా ఉండాలి. ఈ విధంగా ఆపోజిట్ లెటర్స్ను కూడా వితిన్ సెకండ్స్లో మనం చెప్పేసేటట్లుగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలాగా వాటికి కొన్ని ట్రిక్స్ చెప్తాను, వాటిని నేర్చుకున్న తర్వాత మన కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి ఏమేమి రావాలో క్లారిటీ వచ్చింది. ఏమేమి రావాలి, లెటర్స్ తెలిసి ఉండాలి. మనకి లెటర్స్ తెలుసు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మనం ఏం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, లెటరు దాని ఆర్డర్లో ఏ నెంబరో గుర్తుపెట్టుకోవాలి. కన్ఫామ్గా నిధులు పడిగినా కానీ టకటక చెప్పాలి. చెప్పకపోతే ఏమైనా ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ టైం వేస్ట్ అవుద్ది అంతే. మీరు నార్మల్గా ఎగ్జామ్ హాల్లో మొత్తం అన్ని లెటర్స్ రాసుకొని అది ఏ లెటర్లో రాసుకోవడం సింపులే, కానీ టైం వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం కంపల్సరీగా మనం నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందే. తర్వాత ఆపోజిట్ లెటర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రీజన్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక లెటర్ ఇచ్చి దాని ఆపోజిట్ లెటర్స్ అడుగుతూ ఉంటారు, ఆ లాజిక్ ప్రకారం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆ లెటర్స్ కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నెంబర్స్ ఎలాగ నేర్చుకోవాలో ఒకసారి గమనిద్దాం. చూడండి, నెంబర్స్ ఫస్ట్ హాఫ్ వరకే నేర్చుకోండి. సెకండ్ ఎన్ నుంచి జెడ్ వరకు ఉన్నవి అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకో కూడా చెప్తా. ఫస్ట్ ఏం చేస్తానంటే ఆపోజిట్ లెటర్స్ నేర్పించిన తర్వాత నెంబరింగ్ నేర్పిస్తా. ఆపోజిట్ లెటర్స్ చూడండి ఒకసారి. ఏకి ఆపోజిట్ జెడ్, దీని గురించి ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. రీజన్ ఏంటి, ఏ ఫస్ట్ లెటరు, జెడ్ లాస్ట్ లెటరు. ఫస్ట్ లెటర్ తెలుసు మనకి, లాస్ట్ లెటర్ 26 అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్లో 26 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ జెడ్, ఈ 2 ఆపోజిట్గా ఉంటాయి అని చెప్పని ఇక్కడ టేబుల్ చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది. దీనికి స్పెషల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బీకి ఆపోజిట్ వై, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, బాయ్ అని గుర్తుపెట్టుకోండి. బాయ్ మధ్యలో ఉన్న లెటర్స్ని తీసేసాను, అందుకే మధ్యలో డాష్ పెట్టింది నేను. అర్థమైందా? మధ్యలో ఉన్న లెటర్స్ని కాసేపు మర్చిపోండి. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఆపోజిట్ లెటర్స్. బీవై ఎలా గుర్తుపెట్టుకుంటాం, బాయ్ అని గుర్తుపెట్టుకోండి, బీవై. తర్వాత సిఎక్స్ ఎలాగైనా వై అడిగినా బి చెప్పాలా, బి అడిగినా బీకి ఆపోజిట్ లెటర్ ఏంటంటే వై అని చెప్పాలా. సికి ఎక్స్, మనం డిసెంబర్ 25th జరుపుకుంటాం కదా, క్రిస్టమస్ అన్నా ఎక్స్ మ్యాక్స్ అన్నా ఒకటే. క్రిస్టమస్ ఎక్స్మాక్స్, క్రిస్టమస్ ఎక్స్మస్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే, క్రిస్టమస్సే కదా, సిఎక్స్ గుర్తుపెట్టుకోండి. క్రిస్టమస్ ఎక్స్మస్ ఈ విధంగా. నెక్స్ట్ డికి ఆపోజిట్ డబ్ల్యూ, డికి ఆపోజిట్ డబ్ల్యూ. దీన్ని ఇలా రివర్స్లో గుర్తుపెట్టుకోండి. వుడ్ అని గుర్తుపెట్టుకోండి,
WOOD వుడ్ అని గుర్తుపెట్టుకోండి రివర్స్లో. మధ్యలో ఉన్న 2 లెటర్స్ని తీసేసేయండి. డీకి ఆపోజిట్ W లేదా డబ్ల్యూకి ఆపోజిట్ D. కాసేపు ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఇక్కడ లవ్ ఫర్ యూ ఇలా గుర్తుపెట్టుకోండి. లవ్ ఫర్ యూ, లవ్ ఫర్ యూ. ఎలాగా? ఎల్కి ఆపోజిట్ O అంతేగా, ఎల్కి ఆపోజిట్ O, వికి ఆపోజిట్ E లేదా ఈకి ఆపోజిట్ V. ఫర్ యూ అంటే ఎఫ్కి ఆపోజిట్ యూ, ఎఫ్కి ఆపోజిట్ యూ. అర్థమైందా? లవ్ ఫర్ యూ స్పెల్లింగ్ రాయకండి, YOU అని రాయకండి. మన వాట్సాప్ మెసేజ్లో చేస్తారు కదా LFU అని, అలా గుర్తుపెట్టుకోండి. లవ్ ఫర్ యూ అంటే ఎల్కి ఆపోజిట్ O, వికి ఆపోజిట్ E లేదా ఈకి ఆపోజిట్ V. తర్వాత ఎఫ్కి ఆపోజిట్ యూ లేదా యూకి ఆపోజిట్ లెటర్ F. ఇప్పటికి ఎన్ని వచ్చేసినాయి మనకి? 1 2 3 4 5 6 7 వచ్చేసినాయి. మనకి మొత్తం 13 సెట్స్ రావాలి, అంతేనా? వి అయిపోయినాయి. నెక్స్ట్ FU, ఫర్ యూ కూడా అయిపోయింది కదా, మర్చిపోయా సారీ, ఫర్ యూ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ GT. నేను ఈ పదం చెప్పంగానే మీకు ఒకటి వచ్చేసి ఉంటుంది. IPL బాగా చూస్తాం మనం, IPL టీమ్స్ అన్నీ మనకు నిద్రలు లేపినా కానీ వచ్చేస్తుంది. GT గుజరాత్ టైటాన్స్, శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్న టీం కదా, గుజరాత్ టైటాన్స్. GT అంటే గుజరాత్ టైటాన్స్. నెక్స్ట్ జీకి ఆపోజిట్ T, గుజరాత్ టైటాన్స్ అని గుర్తుపెట్టుకోండి. హెచ్కి ఆపోజిట్ S, హీకి ఆపోజిట్ ఎవడు? షీనేగా, అవునా? అలా గుర్తుపెట్టుకోండి. హెచ్కి S, హీ, తర్వాత ఐకి ఆపోజిట్ R, ఇన్ఫ్రారెడ్ రేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రారెడ్ రేస్ IR లేదా ఆర్కి ఆపోజిట్ అన్న I. నెక్స్ట్ JQ, ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్ని కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ప్యాక్ ఆట ఆడుతుంది కదా, కార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో జాక్ క్వీన్ ఆడమని కాదు, జస్ట్ దాంట్లో ఉన్న మనం ఈ షార్ట్ కట్ కోసం గుర్తుండటం కోసం కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలి కాబట్టి తప్పడం లేదు, చెప్తున్నాను. జాక్ క్వీన్ డెక్ ఆఫ్ కార్డ్స్లో జాక్ క్వీన్ 2 ఉంటాయి కదా. జాక్ క్వీన్ మనం ప్రాబిలిటీ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు, సంభావ్యత అనే కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం కదా డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించి. దాంట్లో 2 కార్డ్స్, దాంట్లో కింగ్, క్వీన్, జాక్ ఈ 3 ఉంటాయి కదా. అలా యాస్ కూడా ఉంటుంది. కింగ్, క్వీన్, జాక్ని ఫేస్ కార్డ్స్ అంటాం కదా. జాక్ క్వీన్ అని గుర్తుపెట్టుకోండి, జాక్ క్వీన్. నెక్స్ట్ కేపీ, దీన్ని ఇంకొక టీం కూడా, కింగ్స్ 11 పంజాబ్. ఇక్కడ కూడా ఇది కూడా HS కూడా ఇది కూడా అనుకోవచ్చు. SRH మన టీమే, సన్ రైజర్స్ హైదరాబాద్, SRH ఇలాగైనా అనుకోవచ్చు, లేదా హీషి అని అనుకోండి. IPL మ్యాచెస్ మాకు బాగా గుర్తుంటాయంటే SRH అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కింగ్స్ 11 పంజాబ్, కింగ్స్ 11 అని పంజాబ్ అని గుర్తుపెట్టుకోవటం వల్ల కేకి 11 అని చెప్పని మనకు నెంబరింగ్ కూడా అర్థమైపోద్ది. కింగ్స్ 11 పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి. లేదా పీకే రివర్స్, పీకే ఫుల్ ఫామ్ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు కదా. పీకే అంటే పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకోండి, లేదా కింగ్స్ 11 పంజాబ్ అన్న గుర్తుపెట్టుకోండి. LOL అని అయిపోయింది. తర్వాత MN, నెక్స్ట్ Mకి ఆపోజిట్ N, మ్యాన్లో మధ్యలో ఉన్న ఏం తీసేసి MN అని గుర్తుపెట్టుకోండి. ఇంతటితో 13 సెట్స్ ఆపోజిట్ లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అర్థమైపోయింది. ఇప్పుడు ఒక్కసారి నాతో పాటు నేను చెప్తూ ఉంటాను, నేను మీ వైపే తిరిగి చెప్తూ ఉంటాను, మీరు నాకు ఒకసారి నాతో పాటు చెప్పండి. ఒకసారి రివిజన్ చేసిన తర్వాత చెప్తా. ఏకి జెడ్, దానికి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా. బీకి ఏంటి ఆపోజిట్ లెటరు? Y. ఎలా గుర్తుపెట్టుకున్నాం? బాయ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా సార్, మధ్యలో ఉన్న ఓన్ తీసేసా. బీకి Y. తర్వాత సికి X లేదా Xకి C. ఎలా గుర్తుపెట్టుకున్నాం? క్రిస్టమస్, X మ్యాక్స్. ఓకేనా? ఈ విధంగా. తర్వాత డీకి W. ఎలా గుర్తుపెట్టుకున్నాం? వుడ్ అని గుర్తుపెట్టుకున్నాం సార్, మధ్యలో ఉన్న 2 సున్నాలు తీసేసాం. Wకి D లేదా Dకి W. నెక్స్ట్ లవ్లో ఒకేసారి 2 సెట్స్ ఉన్నాయి. Lకి ఆపోజిట్ లెటర్ O, అలానే Vకి ఆపోజిట్ లెటర్ E లేదా Eకి ఆపోజిట్ లెటర్ V. తర్వాత లవ్ 2 వచ్చేసినాయి. తర్వాత ఫర్ యూ, Fకి U లేదా Uకి F.
నెక్స్ట్ జీటీ అంటే గుజరాత్ టైటాన్స్. జీకి టీ ఆపోజిట్ లెటర్ లేదా టీకి జీ ఆపోజిట్ లెటర్ అవుతుంది. ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి మనం ఏ ఆర్డర్లో అడిగినా. తర్వాత హెచ్కి హీ షీ లేదా ఎస్ఆర్హెచ్. హీకి ఆపోజిట్ షీనే కాబట్టి హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్. నెక్స్ట్ ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్. ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్ లేదా ఆర్కి ఆపోజిట్ లెటర్ ఐ. జాక్ కి క్వీన్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, జేకి క్యూ. తర్వాత కింగ్స్ 11 పంజాబ్, కేకి పి లేదా రివర్స్లో అయితే పీకే అని గుర్తుపెట్టుకోండి, పీకి కే. నెక్స్ట్ ఎల్వో ఎలానో అయిపోయింది. ఎంఎన్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోమని చెప్పా, అంటే ఏని తీసేసి ఎంకి ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి నేను క్వశ్చన్ అడుగుతూ ఉంటా, మీరు ఆన్సర్ వెంటనే కామెంట్లో పోస్ట్ చేయండి లేదా మనసులో అయినా అనుకోండి. నేను అడుగుతున్నా, కేకి ఆపోజిట్ లెటర్ ఏంటి? పి. వెరీ గుడ్, చాలా మంది చెప్పే ఉంటారు. రీజన్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకున్నాం? కింగ్స్ 11 పంజాబ్. ఓకేనా. నెక్స్ట్ హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎస్, వెరీ గుడ్. ఎందుకని? హీ ఆపోజిట్ షీ. ఓకేనా, కాబట్టి హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్. టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? వెరీ గుడ్, జీటీ అని గుర్తుపెట్టుకున్నాం కదా, కాబట్టి జీకి ఆపోజిట్ లెటర్ అంటే టీ లేదా టీకి ఆపోజిట్ లెటర్ అంటే జీ. నెక్స్ట్ సికి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎక్స్. వెరీ గుడ్, ఎందుకని? క్రిస్టమస్, ఎక్స్మాస్. తర్వాత డీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? డబ్ల్యూ. వెరీ గుడ్, ఎలాగా? వుడ్ అని గుర్తుపెట్టుకున్నాం. నేను వెరీ గుడ్ అని చెప్పిన వాళ్ళకే మీరు టకటక చెప్తున్నారు అనే ఆలోచనతో నేను ఎప్పుడైనా ఆన్లైన్ క్లాస్ వినేటప్పుడు దాన్ని ఆన్లైన్ లాగా చూడొద్దు, ఆఫ్లైన్ లాగే చూడండి. మేము చెప్పేటప్పుడు కూడా ఆఫ్లైన్లో చెప్తున్నాం అన్న ఫీలింగ్తోనే చెప్తాం. రీజన్ ఏంటంటే మీరు వింటున్నారు, మీరు మాకు రెస్పాండ్ అవుతున్నారు అన్న ఇంటెన్షన్లో మేము చెప్తూ ఉంటే మాకు కూడా ఫ్రీగా ఉంటుంది చెప్పడానికి. మీరు కూడా వినేటప్పుడు మా దగ్గర ఉన్నారు సార్, మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, మేము ఆన్సర్ బయటికి చెప్పాలి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పాను. కనుక మీరు వింటే మన ఆన్లైన్ క్లాస్లో ఉండదు, ఆఫ్లైన్ క్లాస్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగ అలవాటు చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ ఎవరైనా వింటుంటే. తర్వాత ఇంకోటి క్యూకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జే. వెరీ గుడ్, క్వీన్, జాక్. వెంటనే ఏదైనా లెటర్ వచ్చిన వెంటనే మీకు మనం చెప్పిన షార్ట్కట్ గుర్తు రావాలి. లవ్ ఫర్ యూ దాంట్లో మొత్తం 3 సెట్స్ ఉంటాయి. ఎల్కి ఓ, వికి ఈ లేదా ఈకి వి, నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్కి యూ లేదా యూకి ఎఫ్, ఓకి ఎల్. అలా గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్, ఇంకా అర్థమైపోయింది. ఇంతవరకు రఫ్ చేస్తున్నా, ఉంచుదాంలే, ఇక్కడ షార్ట్ కట్స్ వరకు రఫ్ చేస్తున్నా. ఇప్పుడు నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం 2 విషయాలు అని చెప్పా. ఒకటి ఆపోజిట్ లెటర్స్ ఎలాగని మీరు నిద్రలో లేపడినా కానీ చెప్తారని చెప్పని ఆలోచన ఉంది. వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేనేం చెప్పాను ఇందాక, నెంబర్స్ని ఫస్ట్ ఈ 30నే గుర్తుపెట్టుకోండి, ఇక వేరే ఏవి వద్దు. మిగిలిన మళ్ళీ 30ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా. రీజన్ ఏంటంటే చూడండి ఒకసారి, ఈ రెండింటి మధ్య ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుందో చూడండి. 126, 27. చిన్నప్పుడు చదువుకున్నది ఇప్పుడు అడిగితే ఏం సార్ మాకు చాలా సింపుల్ ఇది అనుకోకండి. తర్వాత ఈ రెండింటి సమ్ ఎంత? 27. ఈ రెండింటి సమ్ ఎంత అంటే ఆపోజిట్ లెటర్స్కి సంబంధించిన నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 27 సార్. వెరీ గుడ్, ఈ పాయింట్ చెప్పడం కోసం, మిమ్మల్ని ఎంత సింపుల్గా అడగటం కోసం కాదు, మీరు ఎడిషన్స్లో కింగ్ అని తెలుసు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన ఏంటి? ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది. ప్రతి సందర్భంలో చూసారా, ప్రతి సెట్ 27. ఇప్పుడు మా ఫస్ట్ రో యొక్కే చూడండి, పైన 13 నెంబర్స్. మీకు ఎఫ్ వరకు బాగా వచ్చు, ABCDEF అక్కడి వరకు మనం చదువుతాం. ఎఫ్ వరకు 6 అని మనకు బాగా తెలుసు. ఓకేనా, డౌట్ ఏం లేదు అక్కడ. A1, B2, C3, D4, E5, F6 అని మీకు బాగా తెలుసు. అందుకని నేను మళ్ళీ చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. 6 వరకు మీరు బైహార్ట్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. ఇప్పుడు మనం టేబుల్స్ నేర్పించేటప్పుడు 6th టేబుల్ నుంచి నేర్పిస్తాం, 10th టేబుల్, 11th టేబుల్, తర్వాత 2, 3, 4 టేబుల్స్ నేర్పించాం. 5 టేబుల్, 1 టేబుల్ నేర్పిస్తే పిచ్చిగా ఉంటుంది. రీజన్ ఏంటంటే అవి ఆల్రెడీ అందరూ నేర్చుకొని ఉంటారు. 1 టేబుల్, 11 టేబుల్, 20 టేబుల్, 10 టేబుల్ నేర్పించాలా. మళ్ళీ మనకి కొంచెం హార్డ్గా ఉన్న వాటి కోసం మనం ట్రిక్స్ ఎత్తుక్కోవాలి, కానీ అన్నిటికీ ట్రిక్స్ ఎత్తుక్కుంటే అన్నీ ఇంకా ట్రిక్స్ అవుద్ది మన జీవితం మొత్తం. అందుకని నేను ఇవన్నీ చెప్పడంలా. ఓకేనా. నెక్స్ట్ జీ చూడండి ఒకసారి. జీ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం కదా, క్యాపిటల్ జీ ఇలా రాస్తాం కదా. ఇదిగో ఇక్కడ 7 అని ఎలా కనిపిస్తుంది చూడండి.
7 లాగా కనిపిస్తుంది చూడండి. కాబట్టి జీకి 7 క్యాపిటల్ లెటర్స్ గుర్తుపెట్టుకోండి. జీకి ఇక్కడ ఆఖరిలో 7 లాగా రాస్తాం కాబట్టి జీకి 7 చూడండి. నెక్స్ట్ హెచ్కి ఇక్కడ ఒకటి కలిపేసామనుకో 8 లాగా ఉందా లేదా, హెచ్ 8 లాగా ఉందా లేదా, ఉంది కాబట్టి హెచ్ 8 తప్పదు, ఏదో రకం గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఐ 9 కదా, 9లో కూడా ఫస్ట్ నై అనే కదా ఉంది. ఐ నైన్ ఇలా గుర్తుపెట్టుకొని రిథమిక్గా అర్థమైపోద్ది. తర్వాత J10 గుర్తుపెట్టుకోండి. అంటే వీటికి నార్మల్గా చెప్పొచ్చు కానీ ఇంకంతకు మించి మనం షార్ట్ కట్స్ దీనికి చెప్తే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, అందుకని చెప్పడంలో J10 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ కింగ్స్ 11 పంజాబ్ అని గుర్తుపెట్టుకున్నాం మనం. కింగ్స్ 11 వచ్చిందిగా, ఓకేనా. కింగ్స్ 11 పంజాబ్లోనే ఇవి 3 వచ్చేసినాయి. నెక్స్ట్ L12 అలాగే 1కి 10 సార్లు అనుకోండి. నేను ఏమేమి అనుకోమని చెప్పాను, జీకి 7 అది నెంబర్లో ఉంటుంది కాబట్టి, హెచ్లో కూడా షేప్లో 8 ఉంటుంది కాబట్టి ఓకే. ఐ 9 J10 కేను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కింగ్స్ 11 పంజాబ్ కాబట్టి. L11 తర్వాత M13 ఇది కూడా గుర్తుపెట్టుకోండి. M13 అని గుర్తుపెట్టుకోండి. ఈ 13 నెంబర్స్ కనుక గుర్తుపెట్టుకుంటే వీటి ఆపోజిట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ 13 మీకు గుర్తున్నాయి కదా, ఇంకొకసారి జీ అంటే 7 అని నీకు తెలుసు, ఓకేనా. నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి టీ నెంబర్ ఎంత అని అడిగా. టీకి ఆపోజిట్ ఏంటి, జీటీ అని చెప్పావు కదా సార్, కాబట్టి జీ అవుతుంది అని. టీ నెంబర్ అడగానే మళ్ళీ ABCDలు అన్నీ నెంబర్లు రాసుకోవాల్సిన అవసరం లేదు. జీ నెంబర్ నీకు తెలుసుగా, జీ అంటే 7 అని తెలుసు కదా. ఆ రెండిటి సమ్ ఎంత ఉంటుంది, 27 సార్. ఇది ఒక్కటి నీట్గా చెప్పిన తర్వాత నేను చెప్తా. రెండిటి యొక్క సమ్ 27 సార్. నీకు ఒక లెటర్ యొక్క నెంబర్ తెలుసు, జీ లెటర్ యొక్క నెంబర్ తెలుసు ఎంత, 7 అని. 27లో నుంచి 7 తీసేస్తే ఎంత, 20ఏగా. అంటే టీ నెంబర్ 20 సార్, ఇదిగోండి, ఓకేనా. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ లెటర్ ఏంటి ఫస్ట్ నాకు చెప్పండి, వి, ఓకేనా. వి యొక్క నెంబర్ ఎంత అని అడిగా, అన్న. ఇప్పుడు ఈ నెంబర్ నీకు తెలుసు 5 అని. వి నెంబర్ ఎంత ఉంటుంది, 27 - 5 22 అయిపోయా. ఇంక మొత్తానికి ప్రతి లెటర్కి 26 లెటర్స్కి పిచ్చి కోడ్లు రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లాజిక్గా ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్, ఆ నెంబర్స్ యొక్క సమ్ 27 ఉంటుంది. ఇప్పుడు జెడ్ నెంబర్ 26 అని నువ్వు చెప్పేస్తావు, దాంట్లో అసలు ఇబ్బందే లేదు. డబ్ల్యూ నెంబర్ అడిగా, దాని ఆపోజిట్ లెటర్ ఏంటి, వుడ్ అని చెప్పావు కాబట్టి ఆపోజిట్ లెటర్ డి సార్. డి యొక్క నెంబర్ నాకు తెలుసు, నిద్రలో లేపునా నాకు 4 అని తెలుసు, కాబట్టి డబ్ల్యూ ఎంత అవుతుంది, 27లో నుంచి 4 తీసేస్తా, ఎంత, 23 అవుతుంది సార్. డబ్ల్యూ నెంబర్ 23 అవుతుంది. నెక్స్ట్ ఎన్ నెంబర్ అడిగా, మ్యాన్ ఎన్కి ఆపోజిట్ లెటర్ ఎం ఆల్ఫాబెట్ లెటర్స్లో అంటే ఫస్ట్ నేను రాసిన రోలో చివరిలో ఉంది కాబట్టి 13. ఎందుకని నేను 13 కదా నేర్చుకుంది, ఏ నుంచి ఎం వరకు మాత్రమే నేను నెంబర్స్ నేర్చుకున్నా కాబట్టి ఏ ఫస్ట్ 1 అయితే ఎం 13 అవుతుంది. 13కి ఆపోజిట్ ఎన్ కాబట్టి అంటే 14, ఎన్ ఒక నెంబర్ 14 అవుతుంది సార్, ఓకేనా. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఓ నెంబర్ ఎంత అని అడిగా, ఓకి ఆపోజిట్ ఎల్ అంటే 12. ఇప్పుడు ఓ ఎంత అవుతుంది, 27 - 12 15, ఓకేనా. ఇదిగోండి అన్నీ అవే, ఇంకా సేమ్ మీకు ఒక ఆర్డర్ ఫస్ట్ రో కనుక వస్తే వెంటనే అయిపోద్ది. ఈ గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ లెటర్స్. ఇంతవరకు అండి కోడింగ్ సంబంధించి కాన్సెప్ట్ నాకు తెలిసి మ్యాథ్స్ అన్నిట్లో ఇంతకంటే సింపుల్ కాన్సెప్ట్ ఏది ఉండదు. కాకపోతే చాలామంది దీంట్లో మిస్టేక్ రాస్తానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎగ్జామినర్ ఏ లాజిక్తో క్వశ్చన్ అడిగాడో ఆ లాజిక్ని మనం పట్టుకోలేకపోవటం. ఎందుకు ఆ లాజిక్ని మనం పట్టుకోలేకపోతున్నామని అంటే క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయలేకపోవటం వల్ల. ఇప్పుడు కొన్ని లాజిక్స్ మీకు పరిచయం చేసి నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి, బ్యాంక్స్, తర్వాత ఎస్ఎస్సి, తర్వాత ఎస్ఏ కానిస్టేబుల్, వీటన్నిటిలో
అడిగిన రీసెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు మోడల్ ప్రకారంగా లెవెల్ వైజ్గా నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను నెక్స్ట్ క్వశ్చన్స్లో. ఇంతవరకు కాన్సెప్ట్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లాజిక్స్ ఏ విధంగా ఉండొచ్చు, దానికోసం నేను ఒక వర్డ్ని రాసుకొని ఇక్కడ రాశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్లో కనుక అంటే ఆప్షన్స్లో కనుక క్వశ్చన్కి కోడ్ నెంబర్ ఇచ్చి ఆప్షన్స్లో కూడా అన్ని నెంబర్స్ ఇస్తే ఫస్ట్ మనం చేయాల్సింది టైం వేస్ట్ చేసుకోకుండా ఇచ్చిన వర్డ్ యొక్క నెంబర్స్ అన్ని వరుసగా రాసుకోండి. ఇప్పుడు కే నెంబర్ ఎంత, కింగ్స్ 11 పంజాబ్ అన్నావు కదా సార్, కాబట్టి 11. ఓకేనా. ఐ నెంబర్ ఎంత, ఐ 9 అన్నావు కాబట్టి ఐకి నెంబర్ 9 సార్. ఎన్ నెంబర్ ఎంత, 14 సార్. ఎందుకని, ఎం చివరిది కదా 13కి ఆపోజిట్ ఎన్ అంటే 27 - 13 14 సార్. జీ 7, ఎందుకని ఇలా రాసుకుంటాం కదా సార్ 7 అని, జీని క్యాపిటల్ లెటర్ 7. నెంబర్స్ అన్నీ రాసేసుకున్నాం. దాని తర్వాత కింగ్కి సంబంధించిన నెంబర్స్ ఇవి. కే 11th నెంబరు, కే అనే లెటర్. ఐ 9 నెంబరు, ఎన్ వచ్చేసరికి 14th ఆర్డర్లో, ఆల్ఫాబెట్ ఆర్డర్లో. జీ వచ్చేసరికి 7th నెంబర్ ఆర్డర్లో రాసాం. ఇప్పుడు రివర్స్ కూడా రాసుకో 7, 14, 9, 11 ఇలా రాసి పెట్టుకోండి వెంటనే. అంటే మీకు టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ అస్సలు మీకు వెంటనే ఐడియా వచ్చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మన కళ్ళ ముందే ఆన్సర్ ఉంటుంది కోడింగ్ డీకోడింగ్లో. కాకపోతే దాన్ని మనం ఇలా రాసుకుంటే కనుక కోడింగ్ డీకోడింగ్ అనేది జస్ట్ కాపీ రైటింగ్ లాగే మనమేమి కొత్తగా ఏమి మనం చెయ్యం. ఆల్రెడీ ఒక వర్డ్ ఇస్తారు, దాన్ని ఈ కోడ్తో ఈ లాజిక్తో నేను కోడ్ తయారు చేశాను, ఇంకొక వర్డ్ ఇచ్చాను, దానికి సంబంధించిన కోడ్ ఎంత అని అడుగుతాను. అంటే మన కాపీ రైటింగే, ఎత్తి తీసివేసి రాయటమే. కాకపోతే మనం చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే గుడ్డిగా వెళ్ళిపోతాం. అంటే మన మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇక్కడ బాగానే చెప్తాం. ఎగ్జామ్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రెషర్లో హార్డ్ షీట్ లాగా ఉంటుంది అది. ఆ హార్డ్ షీట్లో కూర్చున్న తర్వాత ఇన్ని ఆలోచనలు మనకు రావు కాబట్టి వచ్చే విధంగా మనం మౌల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. నెంబరింగ్ కనుక ఉంటే వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ వర్డ్ తీసుకోవటం, ఇచ్చిన వర్డే ఏదైతే ఇచ్చాడో, అడిగిన వర్డ్ వద్దు, ముందు ఇచ్చిన వర్డ్ చూడండి. ఇచ్చిన వర్డే తీసుకొని దానికి నెంబర్స్ రాసాం, నెక్స్ట్ రివర్స్ కూడా రాసాం. ఇది రివర్స్, ఓకేనా. ఇదేమో ఆర్డర్లో రాసేసాం. డౌట్ ఏముందా? ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన వాటికి ఏమైనా టాలీ అవుతున్నాయో లేదు చూడండి. 11, 9, 14, 7 ఇదేగా. ఇదిగోండి ఆర్డర్ ప్రకారం నెంబరింగ్ ఇచ్చాం అంతే. అర్థమైందా? ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇదే నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, 7, 14, 9, 11 అంటే రివర్స్ నెంబరు. అంతేనా? ఈ నెంబర్కి రివర్స్ రాసాం అంతే, ఇంకా వేరే ఏమి చేయాల. ఈ నెంబర్కి రివర్స్ రాసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ నెంబర్ 23 అని వచ్చింది. ఎలా వస్తుంది మనకిచ్చిన ఇక్కడ నెంబర్స్లో 23 అనేది ఎలా వస్తుంది అంటే ఏ లాజిక్తో అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్న లాజిక్స్ మాత్రమే నేను ఇక్కడ రాసా. దీని తర్వాత ఇంకొక లెటర్స్తో ఉన్న లాజిక్ కూడా ఉంది, ఇంకొక స్లైడ్ కూడా, అది కూడా చెప్తాను. తర్వాత ఒకవేళ వీటిలో ఏమైనా మిస్ అయిన ఏమైనా ఉన్నా సమ్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి మెయిన్ వాటి వరకు ఈ కాన్సెప్ట్ ఒక్కటి వస్తే ఈ 2 స్లైడ్స్ కనుక మనం చేయగలిగితే దాదాపు నియర్లీ 70 to 75% ప్రాబ్లమ్స్ వేసేయగలం. ఆ మిగిలిన 20 to 30, 25 to 30% ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు చూసుకుందాం వాటిని. ఇక్కడ చూడండి ఒకసారి 23 ఎలా వచ్చింది, వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. చూడండి మల్టిప్లై చేస్తే వస్తుందా? మల్టిప్లై చేస్తే ఎట్ట వస్తుంది సార్? వెరీ గుడ్. మల్టిప్లై చేస్తే కాదు, వీటన్నిటిని యాడ్ చేస్తే చూడండి ఒకసారి. యాడ్ చేస్తే అంటే లెటర్స్ డిజిట్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 1 + 1 2, 2 + 9 11, 11 + 1 12 + 6 16 + 7 23 అంటే డిజిటల్ సమ్ చేసాం. డిజిటల్ సమ్ కాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే లెటర్స్ ఎడిషన్, నెంబర్స్ ఒక్క నిమిషం, డిజిట్స్ని ఎడిషన్ చేసాం మనం అంతే. అక్కడ ఇచ్చిన డిజిట్స్ని యాడ్ చేసాం అంతే, ఇంకేమీ లేదు అక్కడ చేసింది. ఓకేనా? ఈ లాజిక్తో ఇక్కడ ఇచ్చింది. ఇంకొకసారి చెప్తున్నా,
నెంబర్స్ యొక్క ఎడిషన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. డిజిట్స్ యొక్క ఎడిషన్. డిజిట్స్ అంటే ప్రతి నెంబర్లో ఉన్న ప్రతి డిజిట్ని యాడ్ చేశాను నేను. నెంబర్ ఎడిషన్ అంటే ఇలా చేయాలి. 7 + 14, 21 + 9, 30 + 11, 41. అది నెంబర్స్ ఎడిషన్. ఇది కూడా ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 41 అని ఇస్తే ఏంటి, ఈ నెంబర్స్ని యాడ్ చేసాం. నెంబర్స్ని యాడ్ చేస్తే 41. నెంబర్స్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసాం కాబట్టి 23 వచ్చింది. గుర్తుపెట్టుకోండి. డిజిట్స్ని యాడ్ సరే ఎలాగైనా ఇవ్వచ్చు. లాజిక్ ఇచ్చే వాళ్ళ ఆలోచన. ఇక్కడేమో నెంబర్స్ ఎడిషన్ అయితే 41, డిజిట్స్ ఎడిషన్ అయితే 23 వచ్చింది. అర్థమైపోయిందా? నెక్స్ట్ చూడండి ఒకసారి 5 ఎలా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కొంచెం స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి 5 ఎలాగా, వీటి డిజిటల్ సమ్ అంటే తెలుసు కదా, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం తీసేయాలి. దాంట్లో అన్నిటిని యాడ్ చేయాల్సిన అవసరం. 9 కనపడితే కొట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కొట్టేస్తే మిగిలింది 1 4. 1 + 4 ఎంత 5. లేదంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం చేస్తే 23 కదా. 23ని కూడా డిజిటల్ సమ్ అంటే సింగిల్ నెంబర్ వచ్చే వరకు యాడ్ చేయాలి. 2 + 3 5 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ చేసాం అంతే. డిజిటల్ రూట్ అని కూడా అనవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ నెంబర్ ఎలా వచ్చింది. నెంబర్స్ని డబల్ చేస్తే వచ్చింది. అంతేనా? డబల్ చేస్తే వచ్చింది. ఇదిగో 11ని డబల్ చేస్తే 22, 9ని డబల్ చేస్తే 18. నేను డిజిట్స్ అనట్లా, గుర్తుపెట్టుకుని నెంబర్స్ని. 9ని డబల్ చేస్తే 18, 14ని డబల్ చేస్తే 28, 7ని డబల్ చేస్తే 14. అర్థమైపోయిందా? క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 10 13 8 అంటే 10 10 13 8 వచ్చింది. ఎలాగా? ఇక్కడ వచ్చిన నెంబర్స్ని చూడండి. -1 + 1 అంతేనా? 11కి -1 10, 9కి +1 10, 14కి -1 13, 7కి +1 8. అంటే నెంబర్స్కి -1 + 1 + 1 చేసాం. అర్థమైంది కదా? క్లియరా? కన్ఫామా? నెక్స్ట్ 252 ఎలా వచ్చింది? ఇదిగోండి ఇచ్చిన లోపల ఉన్న డిజిట్స్ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేశారు. డిజిట్స్ని అంటున్నా, నెంబర్స్ని అట్లా డిజిట్స్ని గుర్తుపెట్టుకోండి. 7 1 = 7. ఓకేనా? 7 8 = ఎంత? 7 8 = ఎంత? నెంబర్ 28. 28 9. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ చూద్దాం. చూడండి 11 9 1 4 7. వీటిని మల్టిప్లై చేద్దాం. చూడండి వీటిని మల్టిప్లై చేస్తే కొంచెం సింపుల్గా ఉంటుంది, అంతే కదా? 1 1 = 1, 1 9 = 9, మళ్ళీ 9 1 = 9, 9 4 = 36, 9 4 = 36. సింపుల్ కదా? ఇలాగే సింపుల్. 36 7 = 210, 6 7 = 42, 210 + 42 252 అయిపోయా. అంటే డిజిట్స్ని మల్టిప్లై చేసాం. మళ్ళీ చెప్తున్నాను, నెంబర్స్ని మల్టిప్లై కాదు, డిజిట్స్ని మల్టిప్లై చేసాం. ఇంతవరకు క్లియరా? కన్ఫామా? ఈ లాజిక్ ఫస్ట్ ఏంటి, ఆర్డర్ ప్రకారం నెంబరింగ్. ఇదేమో రివర్స్ నెంబరు. తర్వాత ఇక్కడ డిజిట్స్ని యాడ్ చేసాం. డిజిటల్ సమ్ లేదా డిజిటల్ రూట్ కనుక్కున్నాం. నెంబర్ని డబల్ చేసాం. నెంబర్స్కి -1 + 1 -1 + 1 ఈ ఆర్డర్లో రాసాం. రివర్స్ నెంబర్. తర్వాత డిజిట్స్ని మల్టిప్లై చేసాం. నెంబర్స్ని యాడ్ చేస్తే 41. ఒకవేళ నెంబర్స్ని మల్టిప్లై చేసి కూడా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం ఎలాగైనా ఇవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. లేదనుకుంటే ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేకి ఆపోజిట్ ఏంటి? పి యొక్క నెంబర్ ఎంత? 16. ఎలా చెప్పావు సార్? కింగ్స్ 11 పంజాబ్. కేకి 11 అంటే పీకి ఏమవుతుంది? 16 అవుతుంది. ఐకి ఆపోజిట్ ఏంటి? ఆర్ యొక్క నెంబర్ ఏమవుతుంది? 9 తీసేసే. 27లో నుంచి 9 తీసేస్తే ఎంత? 18 అవుతుంది. ఆర్ యొక్క నెంబర్ 18 అవుతుంది. ఎన్కి ఆపోజిట్ ఎం యొక్క నెంబర్ 13. జీకి ఆపోజిట్ టీ యొక్క నెంబర్ 20. ఇదిగో ఇలాగైనా ఇవ్వచ్చు. ఈ నెంబర్ ఇచ్చాడనుకో, ఇదేంటి? ఇచ్చిన లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్. ఇలాగ ఏ విధంగా అయినా కానీ లాజిక్ ఉపయోగించి అప్లై చేసేవచ్చు. కాకపోతే ఇక్కడ కనుక మనం రాసుకుంటే వెంటనే మైండ్లో క్యాలిక్యులేట్ చేసే దానికంటే కూడా ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆన్సర్ కొంచెం సింపుల్గా చేసేయచ్చు. వాటిని కొంచెం జాగ్రత్తగా, ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తాం కాబట్టి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక లెటర్స్, నెంబర్స్ చాలా సింపుల్.
లెటర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఏం చేస్తారనంటే ఎగ్జామ్ హాల్లో లెటర్స్ వచ్చిన వెంటనే లెటర్స్ కనుక చూస్తే వాటి ఆపోజిట్ లెటర్స్ని మొత్తాన్ని కూడా చూసుకోండి. ఇక్కడ ఏబిసిడి నేను ఇచ్చిన ఆర్డర్లో టకటక రాసేసుకోండి. ఎక్కడైనా ఆపోజిట్ లెటర్స్ రాయాలి. ఇప్పుడు కేకి ఆపోజిట్ ఏంటి పి, ఐకి ఆపోజిట్ ఏంటి ఆర్, ఎన్కి ఆపోజిట్ ఏంటి ఎం, జీకి ఆపోజిట్ ఏంటి టి. ఓకేనా? ఇక్కడ ఇలాగైనా రాసుకోండి. లేదా ఈ విధంగా అయినా కానీ టేబుల్ రూపంలో అంటే ఈ ఆర్డర్లో అయినా ఏబిసిడి రాసుకోండి. ఫస్ట్ చూడండి ఒకసారి, సేమ్ ఆపోజిట్ లెటర్స్ అయిపోయా, చాలా సింపుల్ ఆపోజిట్ లెటర్స్. ఓకేనా? నెక్స్ట్ జేజేఎంయు, జేజేఎంయు ఎట్ట వస్తుంది ఒకసారి జాగ్రత్త చూడండి. జేజేఎంయు ఇగోండి, ఫస్ట్ కే కదా, కే ఇక్కడ ఉంది. జే రావాలంటే -1 చేయాలా, చూద్దాం ఒకసారి చూద్దాం కేకి. ఓకేనా? నెక్స్ట్ ఐ ఎక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. మళ్ళీ జే వచ్చింది, జే రావాలంటే +1 చేయాలా. అర్థమైందా? ఇంకోటి కూడా చూసుకోవాలా, ఎన్కి, ఎన్ ఇక్కడ ఉంది, -1 చేస్తేనే కదా ఎం వచ్చేది. అంటే -1 +1 మళ్ళీ -1 +1 ఈ ఆర్డర్లో. దేనికి? కింగ్కి. అర్థమైందా? కింగ్ కేకి -1 జే, ఐకి +1 చేస్తే మళ్ళీ జే వస్తుంది, ఎన్కి -1 చేస్తే ఎం, జీకి జీకి +1 చేస్తే ఒక్క నిమిషం అక్కడ ఎం కాదు హెచ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. హెచ్ రావాలి. పొరపాటున బై మిస్టేక్గా ఇచ్చాము, యు అని పట్టడం జరిగింది, గుర్తుపెట్టుకొని హెచ్. అది హెచ్ఏ రాసింది, మనం దాన్ని దాంట్లో చేసేటప్పుడు యూ లాగా పడిపోయింది, టైప్ చేసేటప్పుడు హెచ్ గుర్తుపెట్టుకోండి. -1 +1 +1 అర్థమైపోయిందా? జీకి 1 యాడ్ చేస్తే హెచ్ వస్తుంది. ఇక నెక్స్ట్ జిఐకేఎన్, జిఐకేఎన్ ఎలాగా దీన్ని? కే నుంచి జీకి ఎంత 1 2 3 4 అంటే 4 సబ్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ ఐ ఉందిగా, ఐ అలానే ఉంది. ఈ 2 ప్లేస్ మార్చుకున్నాయి అంటే ఈ 2 ప్లేస్ మార్చుకోలేదుగా. ఓకేనా? ఎలాగా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది చూడండి, ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంది చూడండి. ఫస్ట్ జే కదా, కింగ్. ఈ 4 లెటర్స్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో జీ, తర్వాత ఐ, తర్వాత కే, ఇక ఆఖర్లో ఎన్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది. అర్థమైందా? కన్ఫామా? ఈ 3 అర్థమైనయా? నెక్స్ట్ ఓక్యూఎల్ఎస్, ఓక్యూఎల్ఎస్ కే నుంచి ఓకి ఎంత 4 యాడ్ చేసాం. తర్వాత క్యూ ఎక్కడ ఉంది? ఐ నుంచి క్యూకి. చూడండి ఒకసారి, ఆపోజిట్ లెటర్స్కి -1 చేస్తే ఓ వచ్చింది చూడండి. ఇదే ఆర్డర్లో తీసుకుంటే మనకు లాజిక్ అంత వర్కౌట్ అవ్వట్లా. కేకి 4 యాడ్ చేయాలా, మరి ఐకి ఎంత యాడ్ చేయాలా, 8 యాడ్ చేయాలా. తర్వాత ఎన్కి, ఎన్ వచ్చేసరికి జీ కదా, ఎంత యాడ్ చేయాలా, చాలా ఉంది కాబట్టి ఎల్ కదా, ఎన్కి మళ్ళీ -2 చేయాలా. ఇదంతా వద్దు, ఇదంతా లాజిక్గా లేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, కే ఓ ఉంది, కేకి 4 యాడ్ చేస్తే ఓ, తర్వాత ఐకి క్యూ ఉంది, ఐకి 8 యాడ్ చేయాలా. ఇదంతా అవసరంలా, ఇదంతా కూడా లాజిక్గా లేదు. మరి ఎలా తీసుకున్నాం? ఆపోజిట్ లెటర్స్ని తీసుకోండి ఒకసారి. కేకి ఆపోజిట్ ఏంటి? పి. ఆపోజిట్ లెటర్కి -1 చేస్తే ఓ వచ్చేసిందా? సింపులా. ఐకి ఆపోజిట్ ఏంటి? ఆర్. ఆర్కి -1 చేస్తే క్యూ. నెక్స్ట్ ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఎం. ఎంకి 1 - చేస్తే ఎల్. నెక్స్ట్ జీకి ఆపోజిట్ ఏంటి? టీ. టీకి 1 - చేస్తే ఎస్. అంటే ఆపోజిట్ లెటర్స్కి -1. అర్థమైందా? ఆపోజిట్ లెటర్స్కి -1 యాడ్ -1 చేసుకుంటూ వెళ్తే ఓక్యూఎల్ఎస్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఎల్కే క్యూకే, కే నుంచి ఎల్ రావాలంటే 1 యాడ్ చేసాం, అంతేనా? +1. ఐ నుంచి కేకి రావాలంటే +2, అంతేనా? +2. తర్వాత ఎన్ నుంచి క్యూకి రావాలంటే +3. అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మీకు. జీ నుంచి కేకి రావాలంటే ఇదిగో 1 2 3 4 +4 అంటే యాడ్ చేసుకుంటున్నాం. నార్మల్ లెటర్స్కే మనం ఏ ఆపోజిట్ చేయాలా, రివర్స్ చేయాలా. నార్మల్ లెటర్స్కే +1 +2 +3 +4 ఇలా రాసుకుంటున్నాం. లేదా అన్నిటికీ 2 యాడ్ చేసుకుంటే వెళ్తాడు. కేకి 2 యాడ్ చేస్తే ఏంటి? ఎం అని, ఐకి 2 యాడ్ చేస్తే కే అని, ఎన్కి 2 యాడ్ చేస్తే పి అని, జీకి 2 యాడ్ చేస్తే ఐ అని ఇస్తాడు. అన్నిటికీ 2ని అంటే
ఈ మోడల్స్ కాకుండా ఇంకొక మోడల్ కూడా చెప్తున్నా. అన్నిటికీ 2 యాడ్ చేయొచ్చు, లేదా అన్నిటికీ 2 మల్టిప్లై చేయొచ్చు నెంబర్స్కి, ఓకేనా. అలా కాకుండా వీటి రివర్స్కి అంటే ఇలాగ GNIK ఇలాగైనా ఇవ్వచ్చు, రివర్స్ లెటర్ అయినా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఏ లాజిక్ అయినా కానీ ఎగ్జామినర్ ఇవ్వచ్చు. ఇంతవరకు ఎక్కువగా రీసెంట్ టైంలో ఎక్కువగా అడుగుతున్న లాజిక్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి పార్ట్ 2 వీడియో నుంచి నేను ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్తూ ఉంటాను, రీసెంట్ టైమ్స్లో అడిగిన ప్రతి ప్రాబ్లమ్ను కూడా. ఇక ఏమైనా అరాకొరాగా మిస్ అయిన లాజిక్స్ కూడా మనకు అక్కడ అర్థమైపోతాయి. సమ్ ఏ విధంగా అడుగుతున్నారు, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయాలు కూడా అక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం నేర్చుకునే ఏంటి కాన్సెప్ట్, మనం నేర్చుకునే 2 ఏ లెటర్ యొక్క నెంబర్ ఎంత, వాటి ఆపోజిట్ లెటర్స్ ఎంత, లాజిక్స్ కొన్నిటిని నేర్చుకున్నాం. ఇక తర్వాత పార్ట్ 2 వీడియో నుంచి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారనంటే 100% మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుందని భావిస్తూ ఉన్నాను. యూజ్ అయిందని భావిస్తే లైక్ చేయకుండా వెళ్ళకండి. మీరు నాకు చేసే సపోర్ట్ లైక్ మాత్రమే, అందుకే అడుగుతుంది. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను చేసే వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు అన్న ఇంట్రెస్ట్తో నేను కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్ హైప్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా పెడతాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. షార్ట్స్ రూపంలో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.